సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ వీడియో అనేది ఎడోబ్ ఇలిస్ట్రేటర్లో ఉన్న ఈ సింబల్ టూల్స్ అనేది ఎలా యూజ్ చేయాలో మనం ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్స్ అనేది యాక్చువల్గా ఏంటి అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సిఎస్ఎస్ లాగా కూడా దీంట్లో యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక డాక్యుమెంట్లో మీరు ఒక ఐకాన్ అంటే ఒక ఫేస్బుక్ ఐకాన్ని ప్లేస్ చేశారు, లేదంటే మీ కంపెనీ లోగో అవ్వచ్చు, లేదంటే మీ యొక్క కంపెనీ ఈమెయిల్ అడ్రస్ ఒక 20 పేజెస్లో మీరు ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసిన తర్వాత 20 పేజెస్లో మీరు తిరిగి ఈమెయిల్ అడ్రస్ మార్చాలి అన్నప్పుడు ప్రతి పేజ్లో మార్చడం కంటే అది సింబల్లో పెట్టడం వల్ల మీ ఒరిజినల్ సోర్స్ని ఎడిట్ చేస్తే మీ ఇన్స్టాన్స్ అనేది అప్డేట్ అవుతుంది. లైక్ ఇది ఒక క్లాసు ఆబ్జెక్ట్ అంటే జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం దీన్ని ఒకసారి ఆ పర్స్పెక్టివ్లో మనం దీన్ని ఆలోచించగలిగితే ఎప్పుడైతే మీ క్లాస్ యొక్క కోడ్ని మీరు అప్డేట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ యొక్క ఆబ్జెక్ట్ అంటే మీ ఇన్స్టాన్స్ అనేది కూడా అప్డేట్ అవుతుంది. ఇది సిమిలర్ బిహేవియర్ సింబల్ అనేది. ఈ సింబల్స్ ప్యానల్ అనేది మనకి ఈ విండో మెనూ లోపల ఇక్కడ అంటే సింబల్స్ కంట్రోల్ షిఫ్ట్ F11 లేదు అంటే షిఫ్ట్ కంట్రోల్ F11 అది ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఈ ప్యానల్ ద్వారా మనం ఈ పర్టికులర్ సింబల్స్ను మనం యాక్సెస్ చేయొచ్చు. ఎప్పుడైతే దీన్ని మీరు క్లిక్ చేస్తారో ఇది సింబల్ ప్యానల్. దీనికి ఆల్రెడీ బ్రషెస్ ప్యానల్ కూడా పక్కన ఉంది. ఈ సింబల్ ప్యానల్ నేను కొంచెం డాక్ చేసి సెంటర్లో ప్లేస్ చేశాను. ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఎనీ సైజ్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇది ప్రజెంట్ డాక్యుమెంట్. ఇక్కడ ఈ సింబల్ ఐకాన్స్లో మీకు ఇక్కడ చూడండి ప్రాసెస్ రెక్టాంగిల్ అని ఉంది, అలాగే వెక్టర్ గ్రిమ్ అని ఒకటి ఉంది. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ సింబల్స్. అలాగే మీకు హ్యూజ్ లైబ్రరీ కూడా ఎడోబుల్ మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసారంటే ఇవన్నీ హ్యూజ్ లైబ్రరీ. వీటి గురించి మనం ఇంకొక సపరేట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ సింబల్స్ మనం ఈ డాక్యుమెంట్లో ప్లేస్ చేయాలి అంటే సింపుల్గా మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ఎనీథింగ్ డ్రాగ్ డ్రాప్, లేదు అనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్. ఈవెన్ ఇది బేసిక్గా వెక్టర్ ఆర్ట్ కాబట్టి మీరు ఎంత రీసైజ్ చేసినా కూడా దీంట్లో క్లారిటీలో ఎలాంటి ఎఫెక్ట్ రాదు. దీన్ని మీరు ఎడిట్ చేయాలి అంటే కలర్ మార్చాలి అన్నప్పుడు ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి ఈ కలర్ రెడ్ ఇచ్చినప్పుడు ఇక్కడ అప్డేట్ కాదు. అదే మీకు ఒక రెక్టాంగిల్ అనుకోండి, దీన్ని డబుల్ క్లిక్ చేసి మీరు బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తే ఇది అప్డేట్ అవుతుంది. అంటే ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. కానీ ఇది ఏంటంటే దీన్ని ఇన్స్టాన్స్ అంటారు. ఇక్కడ మీకు ఆల్రెడీ రాసి ఉంది ఇన్స్టాన్స్ ఆఫ్ వెక్టర్ గ్రిమ్. యాక్చువల్గా ఇది మెయిన్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే నేను ఈ బ్రేక్ లింక్ అంటానో ఇక్కడ మీరు దీన్ని ఇప్పుడు కలర్ మార్చుకోవచ్చు. అలాగే ఇది ఎందుకు నేను ఇక్కడ రెడ్ ఇస్తున్నాను బట్ స్టిల్ ఈ కలర్ తీసుకుంటుంది అంటే ఇక్కడ మీకు ఈ కలర్ ప్యానల్లోకి వెళ్ళి దీన్ని CMYK మోడ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత మార్చుకోవచ్చు. ఈ పర్టికులర్ దీంట్లో నేను దీన్ని సెలెక్ట్ చేసేసుకొని అలాగే ప్లేస్ ఇన్సైడ్ అనే ఆప్షన్లో ద్వారా ఒక ఇమేజ్ని నేను ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది దీని లోపల యాడ్ అయిపోతుంది. ఓకే, దీని యొక్క సైజుని నేను ఈ స్కేల్ టూల్తో ఒక 25% అంటే తగ్గించాను, అంటే 75% తగ్గిపోయింది అనమాట ఇది. ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇది బేసిక్గా ఈ సింబల్ ప్యానల్ ద్వారా మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ఒక మెథడ్. సెకండ్ ఏంటంటే ఈ సింబల్ స్ప్రేయర్ అని కొన్ని టూల్స్ ఉన్నాయి, వాటిల్నే ఎడోబ్ ఇలిస్ట్రేటర్ సింబాలిజం టూల్స్ అంటారు. ఈ సింబాలిజం టూల్స్ పైన ఇంకొక వీడియో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింబల్ ప్యానల్ ఎక్కడ ఉంటుంది, సింబల్ని మన డాక్యుమెంట్లో ఎలా ప్లేస్ చేయాలి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, వీటి గురించి మనం ఈ పర్టికులర్ వీడియోలో నేర్చుకున్నాం. మీకు నిజంగా ఈ వీడియో నచ్చుతుందని నేను డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఈ డిజిటల్ విద్య ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఐఎమ్ రియల్లీ సారీ, మీ ఇష్టం అది. ఇన్ కేస్ మీకు సబ్స్క్రైబ్ అవ్వడం ప్రాసెస్ చెప్తున్నాను. ఇక్కడ ఈ గూగుల్లోకి వెళ్ళిపోయి మీకు ఫ్యూచర్లో ఇలిస్ట్రేటర్ నేర్చుకోవాలి అని ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ తెలుగులో నేర్చుకోవాలి అన్నప్పుడు ఇలిస్ట్రేటర్ డిజిటల్ విద్య అనే టైప్ చేసినప్పుడు డిజిటల్ విద్య అనేది మన యొక్క ఛానల్. ఇక్కడ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగోండి ఎడోబ్ ఇలిస్ట్రేటర్ CC ట్యూటోరియల్ బేసిక్ షేప్స్ నుండి, అంటే అరౌండ్ ఇది 38 లెసన్స్ ఉన్నాయి. ప్రాబబ్లీ నా ప్లానింగ్ వచ్చి అరౌండ్ ఒక 50 to 60 లెసన్స్ పెట్టాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో అనేది 38th లెసన్. ఓకే, స్టిల్ ఇంకొక 12 లెసన్స్ అయిపోతే మీకు టోటల్ ఇలిస్ట్రేటర్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మీకు ఇన్డిజైన్, దాని తర్వాత మీకు ఫైర్ వర్క్స్, అలాగే HTML5 jQuery అన్నీ ఈ ఛానల్లో నేను పెట్టాలనుకుంటున్నాను. ఇదొక మెథడ్, అంటే గూగుల్లోకి వెళ్ళిపోయి
సో ఇలిస్ట్రేటర్ డిజిటల్ విద్య అని టైప్ చేస్తే ఇక్కడ మీకు ఇది అడోబ్ ఇలిస్ట్రేటర్ ట్యుటోరియల్. లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు ఈ వీడియో ట్యాబ్ అంటే సేమ్ గూగుల్లో ఉన్నప్పుడే వీడియో పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎస్పెషల్లీ వీడియో అంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి, ప్రజెంట్ నేను యూట్యూబ్లో ఉన్నాను ఇక్కడ www.youtube.com. ఇక్కడ మీరు డిజిటల్ విద్య అని టైప్ చేస్తే డిజిటల్ విద్య ఎప్పుడైతే మీరు ఎంటర్ క్లిక్ చేస్తారో ఇక్కడ ఈ ఫస్ట్ ఛానల్ డిజిటల్ విద్య, ఈ సర్క్యులర్ ఇది ఆర్జేబీ సిఎంవైకే, ఓకే, రెడ్ గ్రీన్ బ్లూ సిఎంవైకే. అంటే బేసిక్గా ఇదేంటంటే ఈ ఛానల్లో మీకు 2 టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి. ఇక్కడ నుండి కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య ట్యుటోరియల్స్. టేక్ కేర్.